ఎంక్వైరీ కమిషన్ బట్టి మాకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు త్వరగా ఉన్నాం, కానీ కొంతమంది ఏం చేస్తారంటే మా బాబాయ్కి నాకు పడదు, ఇద్దరికి వేరే ట్రాక్లో ఉందనుకున్నారు. నేను దానికి కేర్ చేయను. పల్లా సంవత్సరం దగ్గర ఇప్పుడు ఉన్న జనాల పక్షం ఉన్నారు. అందుకని ఒకసారి ఎమ్మెల్యే అయిపోయి నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వలేకపోయారు. నాకు ఎమ్మెల్యే కూడా అవసరం లేదు, మీ పక్కన నుంచి ఉంటారు. అందుకని లా చేసుకున్నాం. కానీ ముందు న్యాయపూర్వకంగా వెళ్ళాలంటే మీరు ఏం చేయాలంటే కలెక్టర్ గారికి నివేదిక సబ్మిట్ చేయాలి. దీంట్లో ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా మీకు పడినా సరే ఈ కార్తీక్ అనేది క్షమించు. నా దగ్గర దమ్ము ఉంది. పేదలకి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా రేపు పోతే గజదొంగలు అయిపోతారు. ఆ గజదొంగలు ఎవరైనా మీరు ఫోన్ చేసి బెదిరిస్తే నేను మీ అన్న ఉంటాను, నీకు సపోర్ట్ ఇస్తాను. కానీ ఈరోజు చెప్తున్నాను, న్యాయంగా పోరాడుతుంది ఎవరు ఎఫెక్ట్ వాళ్ళు పోరాడాలి. నేను మీ పక్క వచ్చాను అనుకోండి, ఏమనుకుంటారు సార్ పొలిటికల్ చరిష్మా క్యారీ ఫార్వర్డ్ చేయడం ఉన్నది. పొలిటికల్ చరిష్మా కాదు, ఇది యాంటీ గవర్నమెంట్ కూడా కాదు. ఇది మీకు న్యాయం చేసేలాగా మీరు వెళ్ళి మీ సమస్య చెప్పుకున్నారు. సమస్య ఎవరు చెప్పుకోవాలి, ఎవరు బాధ అది చెప్పుకోవాలి. మీరు చెప్పుకున్న తర్వాత మీకు ఇండస్ట్రీకి ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎందుకు చేస్తున్నారో అక్కడికి వెళ్ళకండి ఇక్కడికి వెళ్ళకండి అంటే ఎవరు మీకు చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పండి. తిన్నాక మిమ్మల్ని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్తే ఫస్ట్ బెదిరించడమే కేసు పెడతాం. అది నేను మీకు ఇస్తున్న మాట. నా మాట నిలబడిపోతాను, నా పేకపోయినా ప్రాణం పోయినా. ఏదో పేపర్ అలా పట్టండి, కొంచెం కింద పై కనబడాలి, కొంచెం మీరు పేపర్స్ ఇలా లేపు కొట్టుకుంటే బాగుంటుంది. పేపర్స్ అందరూ కొట్టుకోండి, పేపర్స్ ఉన్నాయి అందరూ. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అతను మీ రూల్ ప్రకారం ఏంటంటే కోర్టులో ఫస్ట్ కాదు, ఏ సమస్య ఉన్నా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నివేదిక ఇవ్వడం మన ప్రొసీజర్ ధర్మం. ఏప్రిల్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తాం, వాళ్ళు నివేదిక ఇస్తారు. నివేదిక తర్వాత నేను లీగల్గా లాయర్ని కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు రూపాయి లేకుండా నా ఫస్ట్ కేసు తీసుకెళ్ళి పోరాడతాను. ఓపెనింగ్ డేట్ దాన్ని క్లోజ్ చేసుకున్నాను, దాన్ని కవర్ చేసుకోండి సార్. ఓపెన్ చేయండి, అది మీరు డీడీ ఇది పెట్టండి, అది ఆ ఫోటో వద్దండి, ఇది పట్టుకోండి. అప్పుడే మాకు 25,000 కట్టామండి అప్పుడు డీడీ. తర్వాత 2014లోను చంద్రబాబు నాయుడు టీడీపీ ఉన్నప్పుడే 25,000 డీడీ కట్టామండి. తర్వాత ఏమో ఇంకా వైసీపీ వచ్చారు, వీళ్ళు కూడా మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు కూడా 25,000 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా 25,000 కట్టాం. అప్పుడు ఇల్లు మాకు పాలు పొంగిసి తాళాలు ఇచ్చేస్తాం కూడా చెప్పారు. ఇప్పుడేమో కరెంటు వాటరు మాకేమో ఈ రోడ్డు డ్రైనేజీ లేవు. ఆ 3 ఇస్తే మమ్మల్ని ఇచ్చేస్తే మేము కాదు మీకు చూపించలేదంటున్నారు. ఇంకా ఇల్లు అంటే మీది ఇది మీద తెలుసుకొని మళ్ళీ ఇక్కడ కట్టాలంటే లోను ఎలాగండి, ఇక్కడ ఇల్లు ఇస్తారు అనుకో, అక్కడ కొన్ని రెంట పోద్ది, ఇక్కడ డబ్బులు ఏవో కట్టుకుంటాం. ఆ డబ్బులు ఎక్కడే కట్టుకుంటాం కదా. ఇప్పుడు అదే పెసరు పెడతారు, మా ఇల్లు మాకు ఇచ్చేయని కోరుకుంటున్నాం.
2014లో ఏపీ టిట్కో గృహాల కింద మన టీడీపీ ప్రభుత్వం ఆ రోజుల్లో మమ్మల్ని అందరినీ కూడా ఎంపిక చేసింది ఇల్లులు. కానీ ఇప్పుడు 2024 వచ్చినా సరే పూర్తిగా మాకు ఇల్లు అందచేయలేదు. అలాగే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇక్కడ గృహప్రవేశాలు 14/3/2024 గృహప్రవేశాలు చేశారు. అలాగే టాటా కాంట్రాక్టర్తో మాట్లాడితే వాళ్ళ పనులు ఉన్నాయి, కొద్ది పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసి ఇస్తామని చెప్పి మా దగ్గర ఉన్న తాళాలు మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు మంత్రి గారు, మన గుడివాడ అమర్నాథ్ గారు చేతుల మీదకి గృహప్రవేశాలు జరిగాయి. అక్కడ ఉన్న పెద్ద సమస్య ఏం లేదు. ఇక్కడ తాగునీరు, రోడ్లు, కరెంటు, డ్రైనేజీలు ఇవన్నీ పూర్తి చేసి ఇవ్వాలి. అది కాక ఏంటంటే మా దగ్గర నుంచి 3,65,000 రూపాయలు లోన్ ప్రాసెస్గా చేయడం జరిగింది. ఆ యొక్క 3,65,000 రూపాయలు కట్టమని బ్యాంకు వాళ్ళు మా పైనుంచి డబ్బులు కట్టమని ఒత్తిడి తెస్తున్నారు. అలాగే నోటీసులు కూడా బ్యాంక్ నుంచి నోటీసులు కూడా పంపించడం జరిగింది. కాబట్టి మాకు త్వరగా ఇల్లులు మాకు 2 నెలల్లో నెల రోజుల్లో మాకు ఇల్లులు పూర్తి చేసి అప్పగించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే ₹1,00,000 కట్టినాం, డీడీలు తీసి 1,50,000 ₹25,000 రూపాయలు డీడీలు కట్టాం. వాటికి వడ్డీలు కడుతున్నాం. నెక్స్ట్ ఈ బ్యాంకు వాళ్ళు కూడా కట్టట్లేదని మాకు నోటీసులు పంపిస్తున్నారు. అలాగే ఇంటి కట్టుకోలేకపోతున్నాం. మాకు చాలా బాధగా మేము అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ పెద్ద పనులేమి లేవు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ పూర్తి చేసి మాకు 4 రోజులు అప్పగిస్తానని కోరుతున్నాం. అలాగే మేము గతంలో ధర్నాలు చేసే కార్యక్రమం చేసాం. పల్లా శ్రీను గారు దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని నీరు కార్చే పనే చేస్తున్నా తప్ప మా బాధలు మాత్రం ఎమ్మెల్యే గారు ఎటువంటిది కూడా స్పందించట్లేదు. అలాగే 3 కార్పొరేటర్లు అప్పుడు గృహప్రవేశాలు చేసేటప్పుడు కేబుల్ మూర్తి గారు అని ఆయన 65వ వార్డు కౌన్సిలర్ గారిని కలిసాం. ఎందుకంటే ఆ రోజు ఆయన చేతుల మీద గృహప్రవేశం చేశారు కాబట్టి, సార్ మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీ త్వరగా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఆ ఇల్లు మీ చేతుల మీద హ్యాండ్ ఓవర్ చేశారు, అక్కడ సమస్యలు మీకు తెలుసు కాబట్టి చేయండి అని చెప్తే ఆయన నా చేతిలో ఉన్న సాయశక్తిని నేను మీకు సాయం చేస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే దళి గోవింద్ గారు జనసేన 64వ వార్డు కౌన్సిలర్ని కలిసాము. ఆయన కూడా అదిగో ఇదిగో అన్నారు తప్ప మాకెవరు కూడా భరోసా కల్పించలేదు. అలాగే 75వ వార్డు కౌన్సిలర్ గారు పులి లక్ష్మీబాయిని కలిసాము. వాళ్ళు కూడా హామీ ఇవ్వడం చెప్పారు కానీ చేస్తామన్నారు తప్ప మాకు ఇప్పుడు వచ్చి ఏం పనులు కూడా పూర్తి అవ్వట్లేదు. కాబట్టి మేము సెలో కలెక్టర్ ఆఫీస్ అనే కార్యక్రమం ప్రోగ్రాం పెట్టాము. ఈరోజు స్పందనలో జిల్లా కలెక్టర్ గారు మొత్తం 1776 కుటుంబాలు వెళ్తున్నాయి సార్. ఆల్రెడీ టౌన్లో ఉన్నవాళ్ళు టౌన్లో ఉన్నారు, అక్కడ స్పందన జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ మీడియా తరఫు నుంచి వెళ్తున్నాం. అక్కడ కూడా మీడియా కూడా కవర్ చేస్తుంది. మేము మాత్రం ఈ తరఫు నుంచి ఏంటంటే కంపల్సరీ జిల్లా కలెక్టర్ గారు మెమోరాండం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. లేదు అనుకుంటే 4 రోజులు ఇవ్వకపోతే ఆ ఇల్లు లేదో మేము ఆక్యుపై చేసుకొని అక్కడ తాగునీరు, రోడ్లు మేమే వేసుకొని మేమే దిగిపోవడం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది తప్ప 100 రోజుల పైన పూర్తయింది. మా ఇల్లు మాత్రం పూర్తిగా చేసి ఇవ్వట్లేదు. చాలా బాధగా కూడా ఉంది. ఎందుకంటే అక్కడ అదిగో ఇదిగో అక్రమాలు అన్యాయాలు జరిగిపోతున్నాయి అంటున్నారు తప్ప అక్కడ జీఎంసీ కమిషనర్ గారు, పీడీ గారు, లేకపోతే ఏపీడీఓ గారు అక్కడ కూర్చోబెట్టి మా డాక్యుమెంట్లు చెక్ చేసి ఇలా నిజమైన లబ్ధిదారిలా కాదా అని ఎంపిక చేసి మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుతున్నాం తప్ప ఎమ్మెల్యే గారు చెప్పింది ఒకటే వెరిఫికేషన్ అనుకొస్తున్నారు తప్ప అక్కడ వెరిఫికేషన్ చేయవలసింది ఎవరండి? పీడీ గారు చేయాలా, ఏపీడీఓ గారు చేయాలా, జీఎంసీ జోనల్ కమిషనర్ గారు వెరిఫికేషన్ చేయాలా? లేకపోతే ఎవరైతే మాకు పట్టా ఇచ్చారో రిజిస్టర్ ఆఫీసర్ టిట్కో గృహాలు మీవని ఆయన కూడా వెరిఫికేషన్లో పాల్గొంటే మంచిదే. ఎందుకంటే ఇచ్చేసి కార్యక్రమం ఉంటే చేయాలని, అంతే తప్ప వెరిఫికేషన్ నీరు కార్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది మాత్రం త్వరగా చేస్తారని అనుకుంటున్నాం. ఈ 4 రోజుల్లో పూర్తి చేసుకోకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంట్లో దిగిపోవడానికి. మేము ఈ హౌసెస్ కోసం 2017లోని ₹1,00,000 వరకు డీడీ తీసాం. మాకు అప్పుడే ఇల్లు ఇచ్చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇల్లు మాకు దొరకలేదు. దాని తర్వాత గవర్నమెంట్ కూడా మారిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మాకు బ్యాంక్లో లోన్ అని చెప్పి 3,65,000 వరకు ఇప్పించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇల్లు మాకు ఇవ్వలేదు. ఆ లోన్ వచ్చిన డబ్బులు కూడా గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు మా దగ్గర నుంచి. బ్యాంకు వాళ్ళకి మేము ఈఎంఐలు కడుతున్నాం నెలకి 4,000 చొప్పున. కానీ మేము కట్టే ఈ ఈఎంఐలు మళ్ళీ మా ఇంటికి రెంట్ కూడా కట్టలేకపోతున్నాము. 2 కలిపి మా పేదలకు చాలా భారంగా ఉంటుంది. అవి ఇక మీదటైనా ఈ ప్రభుత్వం అయినా మా ఇల్లు మాకు అప్పగించాలి. మీరు ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? మా ఇల్లు మాకు ఇచ్చేయాలి. సౌకర్యాలు ఏమో అవసరం, సౌకర్యాలు కూడా కావాలి. ఇవన్నీ చేయాలంటే కరెంటు, వాటరు, ఇంకా డ్రైనేజీలు ఇవన్నీ వేసి ఇవ్వడానికి కనీసం ఒక 2 నెలలు టైం అయితే పర్లేదు, కానీ ఇంకా అంతకన్నా టైం అయితే మేము ఇవ్వలేమండి. ప్రభుత్వంలో ఇవన్నీ
వడ్డీలు కూడా వేస్తారు చాలా. వడ్డీలు కూడా చాలా వేస్తున్నారు. చేస్తామని హామీ ఇచ్చారండి, హామీ ఇచ్చి కూడా ఇప్పుడు మాకు మార్చి 14లో కూడా అండి 2014 నుంచి 2019 వరకు మేము ఇల్లుల గురించి వెయిట్ చేసామండి. మాకు అప్పుడే మంజూరు అయ్యాయి. 2019లో మాకు హ్యాండ్ ఓవర్ చేస్తానన్నారు, చేయలేదండి. మేము డీడీల రూపంలో ₹1,00,000 దాకా కట్టామండి. ఇప్పుడు వరకు మాకు ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ ఏమీ ఇవ్వలేదండి. మొత్తం ఇల్లులు అన్నీ వేస్తారు, మాకు ఇంకేం ప్రాబ్లం లేదు. ఆ 3 చేసేస్తే ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటామండి. అటు అద్దెలు కట్టుకోలేక, ఇటు లోన్లు కట్టుకోలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దయచేసి మాకు మా ఇల్లులు మాకు అప్పగించవలసిందిగా కోరుతున్నామండి. మరి దీని మీద ఎవరికైనా స్పందించడం జరిగిందా? ఎవరి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళామండి, ఎవరి దగ్గర జీవీఎంసీకి వెళ్ళామండి, పల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళామండి. మరి ఏమన్నారు? వాళ్ళ సమస్య మీద ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడంటే ఇస్తాము అన్నారండి, అంతే. ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది మీరు డబ్బులు కట్టి? ఎక్కడండి? ప్రతి నెల అంటే కొంతమంది కడుతున్నారండి, కొంతమంది కడుతున్నారు. ఎవరైనా హామీ ఇచ్చారా? ఇప్పుడు ఎవరైనా ఇవ్వలేదు. ఏ నాయకులైనా ఎవరైనా అధికారులు కానీ మీకు వచ్చి హామీ ఇవ్వడం జరిగిందా? వస్తాయని అంటే ఎవరు ఇచ్చారు? ఎవరైనా హామీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు కింద సంవత్సరం ఇచ్చేసారండి. తాళాలు కూడా ఇచ్చేస్తామన్నారు, ఇచ్చేసి మళ్ళీ బాగు చేసి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చి ఇల్లుల్లో పాలు పొంగించేసుకోమన్నారు, కానీ కరెంట్ లేదు, వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు. మేము ఎలా వస్తాం? ఆ 3 ఉంటే కదా, ఆ 3 ఉంటే కదండి రాగలం. ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నారండి. మేము డ్రైనేజ్, వాటర్ అన్ని ఇచ్చి మీకు ఇస్తామని ఉన్నారు, ఇవ్వలేదండి.